బీటీ పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ మార్గాలు. పత్తి పంటను ఆశించి నష్టపరిచే పురుగుల్లో గులాబీ రంగు పురుగు ఒకటి. ఇది ముఖ్యంగా బీసీ పత్తిని నవంబర్ డిసెంబర్ నెలలో ఆశిస్తుంది. ఈ పురుగు చిన్న లార్వాలు పువ్వు లేత కాయలకు చిన్న రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశిస్తాయి. పూలలోని మొగ్గలను తినేయడం వల్ల పూలు విచ్చుకోవు. కాయల లోపలి భాగాన్ని తినేయడం వల్ల కాయ ఎదగదు. అలాగే ఇవి కాయల్లోని విత్తనం లోపలి భాగాన్ని తింటుంటాయి. ఇలా ఒక విత్తనం నుంచి మరో విత్తనాన్ని ఆశించేటప్పుడు మధ్యలో దూదిని కొరికి తినడం వల్ల దూది నాణ్యత తగ్గడంతో పాటు రంగు కూడా మారుతుంది. ఈ గులాబీ పురుగు కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే, తక్కువ పంటకాలం రకాలను ఎంచుకొని సకాలంలో విత్తుకోవడం వల్ల గులాబీ రంగు పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించవచ్చు. ఆమ్లంలో శుద్ధి చేసిన విత్తనాలను మాత్రమే వాడాలి. పొలం చుట్టూ బీటీ విత్తనాలతో సహా ఇచ్చిన నాన్ బీటీ విత్తనాలు విత్తుకోవాలి. పత్తి పంట తీసిన తర్వాత చేనులో గొర్రెలు మేకలు పశువులు వీటిని తోలి మేపాలి. చేనులో గుడ్డి పూలు రాలిన మొగ్గలు పూలు మరియు పిందెలను ఏరి ఎప్పటికప్పుడు నాశనం చేయడం వల్ల పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. పత్తిని వేసవ పంటగా డిసెంబర్ తర్వాత సాగు చేయకూడదు. పంట మార్పిడి పద్ధతిని తప్పనిసరిగా పాటించాలి. పత్తి మోళ్లను ట్రాక్టర్ రోటా వేటర్ లేదా చిప్ శ్రెడర్ సహాయంతో భూమిలో కలియదున్నాలి. లింగాకర్షక బుట్టల ద్వారా మరియు తరచూ పంటల పరిశీలన ద్వారా పురుగు అభివృద్ధిని గమనిస్తుండాలి. నీటి వసతి ఉన్నప్పటికీ పత్తి పంట 6 నుంచి 7 నెలలలోపు పూర్తయ్యేలా జాగ్రత్త పడాలి. పత్తి ఎరువేత తర్వాత ఎండిన మొల్లను విచ్చుకొని కాయలను భూమిలో కలియదున్నాలి. దీనివల్ల పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చు. ఎండాకాలంలో లోతు దుక్కులు చేసి పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చు. గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తిని రైతు ఇంటి దగ్గర కానీ జిన్నింగ్ మిల్లు దగ్గర కానీ నిల్వ చేయరాదు. గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తిని జిన్నింగ్ చేయడం ద్వారా వచ్చిన విత్తనాలను నిల్వ చేయకూడదు. గులాబీ రంగు పురుగు ఉధృతి తీవ్రంగా ఉంటే వేప నూనెను 1500 ppm 5 మీటర్లు లేదా 10,000 ppm 9 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి ఈ క్రింది రసాయనిక మందులతో అప్పుడప్పుడు లేదా మధ్యలో కలిపి పిచికారీ చేయాలి. పురుగు నివారణకు థయోడికార్డ్ 1.5 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పత్తి పంట చివరి దశలో ఉన్నట్లయితే సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైన సైపర్ మిత్రన్ 25% EC 1.0 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ ప్లస్ లామ్ద్ సైహాలోత్రిన్ 0.4 మిల్లీలీటర్లు లేదా సైపర్మెత్రిన్ ప్లస్ క్లోరిఫైరిపాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులను పత్తి పంట చివరి దశలో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. రసాయన మందులను ఉదయం లేదా సాయంత్రం చల్లని వాతావరణంలో పిచికారీ చేయడం మంచిది. ఇదంతా కూడా మనం వేటివ్ న్యూస్ నుంచి తీసుకున్నటువంటి న్యూస్.